నాకు అంతగా మాట్లాడటానికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను నేర్చుకుంటా. నేను రెస్టారెంట్ ఇగో అన్నయ్య ఇగో బిర్యానీ మాజీ గారిది. ఈ ఓల్ చేస్తున్నాం నెల్లిపాకలో. ఇందైతే 2 ఇడ్లీ చెప్పాం. దోశలేండి ఆయిల్ లెక్క 3 దోశ. ఇప్పుడే టిఫిన్ చేసాం నెల్లిపాకలో. ఒక 2 దోశ, ఒక 5 ఇడ్లీ తిన్నాం. అంటే ఇద్దరం చిన్నగా వెళ్దాం. వర్షం పడేలా ఉంది. ఒక 2 డేస్ నుంచి భద్రాచలంలో వర్షం పడుతుంది. అంటే నేను స్టార్టింగ్ భద్రాచలం నుంచే వీడియో మొదలు పెడదాం అనుకున్నా, కానీ ఎందుకులే డైలీ చూస్తూనే ఉంటారు కదా, చాలామంది ఇస్తున్నారు కదా, అదే ఇక్కడ నేను చూపిస్తా. కానీ ఇప్పుడు బాగుంటుంది. వర్షం పడింది కదా, ఫారెస్ట్ థిక్గా ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది, చూపిస్తా. ఏమన్నా కనపడితే బాగుంటుంది. పావులు కనపడతాయి ఖచ్చితంగా. ఇదిగోండి శబరి చింతూరు బ్రిడ్జిది. చాలా లోతు వచ్చింది నాకు తెలిసి. 3 విక్స్ ఉన్నాను, 4 సెంటర్. ఎర్రంపేటలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. దుమ్ముబడి కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయినాయి. అరే నా ఫోన్ చేస్తున్నావు చూడు, ఎవరో చేసాం. మన ఇది లాస్ట్ టైం గుర్తుంది కదా, లాస్ట్ వీడియోలో. ఇటేమో పొల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్ళాం. ఇటు మన మారేడుమల్లి సైడ్గా. ఎంత సైలెంట్గా ఉందో చూసారా, సైలెంట్గా ఉంది. ఇవ్వండి ఇక్కడ ఇది మన ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది. సరదాగా రీల్స్ తీసుకుందామని వచ్చాం. కాసేపు ఆగి రీల్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోతాం. నాకు తెలిసి వర్షం పడేలా ఉంది. ఇదిగోండి మబ్బు. ఇందాక ఎండ కొట్టింది, ఇప్పుడేమో ఇంకా వర్షం పడిద్ది. అంటే మారేడుమల్లి కొంచెం హైట్ ఉంటుంది కదా, కొండ ప్రాంతాలు కదా, ఇంకా ఇక్కడ నుంచి వర్షాలు పడతాయి. అమ్మో వచ్చి వచ్చేవాడిని ఇక్కడ. మొత్తం ఇక్కడ రీల్స్ తీసుకోవడానికి కొంచెంసేపు ఆగాం. అంతలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. అదిగోండి రైన్ కోట్లు తీస్తున్నాం. అంటే ఉన్నది డిమార్ట్లో కొన్నాం. ఇది రైన్ కోట్ 100 రూపాయలు ఉంటుంది. అంటే ఫుల్ రాదు, సగమే వస్తుంది, కానీ సరిపోతుంది లేండి. ప్యాంట్ తడిచిన ఏం కాదు, అంటే తల తడవకపోతే చాలు కదా. ఆల్రెడీ జలుబు చేసేది నాకు. చూడండి వర్షం పడుతుంది, అక్కడ చూపిస్తాను. అయిపోయిందంట. అంటే ముందైతే ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే కొండలు కదా, మారేడుమల్లి కొండలుగా ఖచ్చితంగా పడుతుంది. కొండ ప్రాంతాలు వర్షం పడుతుంది కదా. వీడియో లారీ కూడా మీదకి వచ్చేది, చంపేత్రేమో. ఏకలవ్య స్కూల్ లోపల బాస్కెట్బాల్ కోర్ట్ ఫినిషింగ్ చేశారు. బాగుంది. బాస్కెట్బాల్ కోర్ట్ కనపడుతుందా, చాలా బాగుంది స్కూల్. అంటే ఇంకా అవ్వలేదు అనుకుంటా మేబీ. చుట్టుపక్కల చూసారా, మొత్తం గ్రీనరీ, మొత్తం చిన్న చిన్న తాటాగిళ్ళు. నాకు ఇప్పుడు పొల్లూరు వాటర్ ఫాల్స్ ఆ రోడ్డు ఉంది చూసారా, అక్కడి నుంచి నాకు ఈ రోడ్డు మొత్తం నాకు మస్తు ఇష్టం. అసలు మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది. జనాలు తక్కువ కనబడతారు. బండ్లు సౌండ్, పొల్యూషన్ ఏముండదు. దాకా అది మన కుంట రోడ్డు దాకా ఫుల్ కళ్ళల్లో దుమ్ము, లారీల్ది టార్చర్ నరకం కనపడుతుంది. కానీ ఇక్కడ నుంచి ఏమీ ఉండదు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్స్ అసలు అటు సైడ్ చూపిస్తా, మొత్తం కొండలే ఉంటాయి. సైలెంట్గా. మా అదృష్టం ఏంటంటే ఇందాక కాసేపు వాన పడి ఆగిపోయింది. అంటే మీరు రైన్ కోట్లు తీసాం, ఎంబడి ఆగిపోయింది. ముందు పడితే పడిద్దేమో. ఎండగా అయితే ప్రజెంట్ అయితే ఎండగే ఉంది. పడకపోతే బాగుండు. ఇలా కొంచెం ఎండ కొడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఫోటోలు దిగొచ్చు, చూడటానికి కూడా గ్రీనరీ బ్రైట్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా కదా, అది రోడ్డు పక్కన చాలా బాగుంటుంది వ్యూ అని. చూడండి వాటర్, అసలైతే వాటర్ ఇవ్వండి. అక్కడ ఆ రాయి ఉంది చూసారా, అక్కడ వరకు ఉండేది. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, ఫుల్ వస్తున్నాయి. అసలు ఏముంది చూడండి లొకేషన్. ఇక్కడ 1 గంట కూర్చున్నా అసలు బోరే కొట్టదు. మనిషి అక్కడ మనిషి ఉన్నాడు. మామూలు చేపలు పడుతున్నారు అనుకుంటా. స్పీడ్గా వాటర్, మరి ఎలా పడుతున్నారు చేపలు. ఎంత బాగుంది చూడండి. బాబా ఇదిగోండి సోకులేరు వాగు వ్యూ పాయింట్. జనం ఇక్కడ నుంచోనే ఇవ్వండి, అలా ఫొటోస్ దిగుతూ ఉంటారు అన్నమాట. ఇటువంటి బ్యాక్ సైడ్ ఫొటోస్ మంచిగా వస్తాయి అన్నమాట. లాస్ట్ టైం ఇదిగోండి ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. అక్కడే ఒక అన్న చనిపోయాడు బ్రిడ్జ్ కిందకు. అంటే ఫుల్ వర్షాకాలం అప్పుడు వచ్చారంట, చనిపోయారు. మస్తు ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇప్పుడు చాలామంది అవుతారు. మా ఊరు కూడా ఆగి ఒక రీల్ తీసుకున్నాం ఇప్పుడే, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాం. అన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్. లాస్ట్ టైం కూడా అంటే ఒక వీళ్ళలాగే వాళ్ళు డ్రింక్ చేసి అన్న వాళ్ళు చనిపోయారు సార్. ఏం వాళ్ళు ఉన్న ప్లేస్లో నేను అనకూడదు, కానీ
మళ్ళీ వీళ్ళకి ఏం కాకూడదని అనుకుందాము. ఏం కాదు, తాగి కొంచెం అట్లా ఫుల్ లోతుంటుంది అనమాట. ఫుల్ లోతుంటుంది. సూపర్ ఉంది లొకేషన్ ఇది. అమ్మ మళ్ళీ ఎండ కూడా లైట్గా వస్తుంది కదా, ఇంకా బాగుంది. బాబాయ్ చేపలు పట్టడానికి వెళ్తున్నావా? పడుతున్నాయా చేపలు? పడుతున్నాయా? ఇక్కడ సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర ఆపలేదు, ఎందుకంటే ఫుల్ కోతులు ఉన్నాయి. అంటే వ్యూ పాయింట్ చిన్నదే, జనం కూడా ఎక్కువ ఉన్నారు. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. వర్షం పడేలా ఉంది. సారీ, ఇంకొక 10 కిలోమీటర్లు రాజుపోయి సారీ మారేడుమిల్లి కదా, అక్కడికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాం. ఇదండి బస్సు. ఎప్పుడు చూసినా మా ముందు బస్సు లారీ వెళ్తూ ఉంటుంది, కళ్ళలో దుమ్ము దొబ్బుతూ ఉంటుంది. ఎందుకంటే డౌన్ స్టార్ట్ చేయట్లేరా? ఏం కాదు, కోతుల మీదకి వచ్చినాయి, అందుకే ఆఫ్ చేయలేదు. అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి, మళ్ళీ చిన్నవి అయితే సర్లే. అదే నాతో మళ్ళీ ఉంది. నేను చాలాసార్లు వచ్చాము. ఇంకేంటంటే మారేడుమిల్లి మేము చాలాసార్లు వచ్చాం, కానీ వచ్చినప్పుడల్లా ఎప్పుడు వీడియో తీసుకోవాలి. ఈసారి వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దామని ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నాకు అంతగా మాట్లాడడానికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను నేర్చుకుంటాను, నేను రీల్స్ చూస్తున్నా ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాను. వినండి, సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఇంకా ఏదన్నా తక్కువ మాట్లాడితే క్షమించండి, కానీ నేర్చుకుంటా. కామెంట్స్లో చెప్పండి ఏదైనా తప్పుగా మాట్లాడితే, బిహేవియర్ చేంజ్ చేసుకుంటా. మా బండి ఏమో ఎక్కడలేకపోతుంది. ఇవ్వండి అద్దంలో నుంచి వాడు ఎక్స్ప్రెషన్ వీడియోలో ఎలా కనబడుతుంది, ఎందుకంటే నడుస్తుంది. ఇదండి అసలైన అడ్వెంచర్ అంటే, పక్క నుంచి వెళ్ళిపోవాలి. అదే పక్క నుంచి వెళ్ళిపోవాలి. అలా కారు కూడా వచ్చేస్తుంది మీదకి, అయినా ఏం పర్వాలేదు. ఇలా చూసారా, రోడ్డు కూడా ఇలా ఉంది. ఏదైనా సడన్గా మనకి ఏముంటుంది అన్నమాట. ఇంటికి కూడా వెళ్ళాం, ఇక్కడే ఉండిపోతాం. డౌన్ కదా, ఫుల్ స్పీడ్ మీద వెళ్తాం. కొండ కదా, మా బండి అలాగ స్పీడ్ వెళ్ళాలన్నా ప్రజెంట్ ఈ బండి ఎక్కదు. క్యాప్ ఇది జలుబు చేస్తున్నాం. డౌన్ కదా, వెనక బాగా ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి బాగా. స్టార్ట్ అవ్వట్లేదు, బండి ఆగిపోయింది. ఇది ఈ ఘాటీలో ఆగిపోయింది బండి. అక్కడ ఆగింది లేదండి, కానీ ఇక్కడ నడిపించుకుంటూ వచ్చాం. వర్షం పడేలా ఉంది, బండి ఆగిపోయింది. అది కానీ అయిపోయినారా? బండి ఎందుకు ఆగిపోయింది అర్థం కాదు. పెట్రోల్ అయితే ఉంది, మరి బండి ఆగిపోయింది. ఈ ఘాటీలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. అదే అక్కడ బ్యాటరీ తీపోద్దా, ఏదో ఒకటి చేద్దాం. సార్ బండి ఆగి ఫీల్ ఉందిరా, లైఫ్లో గుర్తుంటుంది. బండి ఎవరు అన్నాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మస్తు ఆయాసం వస్తుంది అమ్మా. ఇలా అయిద్దని ఎప్పుడు అలా ప్లగ్ ఇరిగిపోయింది. అక్కడ నేను కూడా వస్తున్నాను. ఎట్లా అన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు. అరే అన్నగా కూర్చున్నారు చూడ, అన్నకి ఇచ్చే బండి స్టార్ట్ అయింది. ఇదిగో అమ్మాజీ గారి రెస్టారెంట్. ఇదిగో అన్నయ్య చాలా బాగా క్లోజ్. ఇక్కడ ఎప్పుడు బిర్యానీ కోసం సపరేట్గా వచ్చేవాడిని. అమ్మాజీ రెస్టారెంట్ అసలు అయితే అక్కడ అవతల ఉండేది, రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారని ఇక్కడ పెట్టారు. అమ్మగారు లోపల ఉన్నారు, తర్వాత పరిచయం చేస్తా. ఇగో బిర్యానీ అమ్మాజీ గారిది. ఓన్లీ ఈ బిర్యానీ తినడానికి ఎన్ని కిలోమీటర్లైనా ట్రావెల్ చేయొచ్చు, అంత బాగుంటుంది. అన్నయ్య అమ్మగారు కుక్ చేసేది, లోపలికి వెళ్ళారు. ఈ యొక్క బిర్యానీ తినడానికి ఎన్ని కిలోమీటర్లు అయినా ట్రావెల్ చేయొచ్చు, సూపర్ ఉంటుంది. చూడండి పెరుగు సూపర్ ఉంటుంది. గ్రేవీ అయితే బాబా అదిరిపోద్ది. ఈ ఫుడ్ని ఆస్వాదించి తిని లాస్ట్లో మాట్లాడతాం మీతో. బ్రహ్మాండంగా ఉంది. క్వాంటిటీ చాలా వేస్తారు, అందుకే చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఎలాంటి గ్రేవీ ఎక్కడ వేయరు, ఓన్లీ ఇక్కడే. చాలా బాగుంది.
బాగుంది అనకూడదమ్మా మీరు, ఇంకా బాగుంటుంది అది. అవును. సూపర్ ఉంది. నెక్స్ట్ టైం వస్తే మీరు కూడా ఇక్కడే తినండి. నెంబర్ పెడతా అన్న వాళ్ళది, మీరు ఇక్కడే తినండి. ఇప్పుడే బిర్యానీ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం బిర్యానీ అయితే మొత్తం 350 అయితే 300 తీసుకున్నారు. ఒక వాటర్ బాటిల్ 320 మొత్తం. చాలా తక్కువే, పర్లేదు. అసలు చాలా క్వాంటిటీ ఎక్కువైంది. ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోయింది. చాలా ఫుల్ అయింది మాకైతే. ఇంకో బిర్యానీ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. కుండ బిర్యానీ కూడా ఇక్కడ వండుతారు. ఇంకా బ్యాంబో చికెన్ అవి కూడా ఉంటాయి. ట్రై చేయలేరు మేము బిర్యానీ. అసలు అయితే బిర్యానీ తినడానికి ఇంత దూరం వచ్చాం మేము. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. చెప్పరా ఎలా ఉంది బిర్యానీ? సూపర్ సూపర్ సూపర్. బాయ్ 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 చెప్పు. బాయ్.